తప్పకుండా నేను రప్పిస్తా. ఈ యుద్ధమైన సాక్షిగా మోకాల మీద కూర్చుంటలేను. మా కార్యకర్తల్ని కష్టపెడితే, మా కార్యకర్తలకు అక్కడ కేసులు పెడితే ఎన్నేళ్ళ వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, లెక్కకు లెక్క. సో ఇదంతా కూడా మీరు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే అమెరికా పారిపోయాడు ప్రభాకర్ రావు. మరి అతన్ని పిలిపియాలి కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడేమంటున్నారు, పాస్పోర్ట్ రద్దు చేసినామంటారు. మరి రద్దు చేస్తే ఇంకా వస్తలేడు ఎందుకు ప్రభాకర్ రావు? పైకి మాత్రం అన్ని మాటలు వస్తా ఉన్నాయి. పాస్పోర్ట్ రద్దయింది, ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయింది, ఆ రేవంత్ రెడ్డి రద్దు చేయించిండు పాస్పోర్టు, రాజకీయ శనార్థిగా అక్కడ అమెరికాలో దాక్కుంటా నేను. మరి ఏమైంది? ప్రభాకర్ రావు ఎందుకు వస్తలేడు? మరి ఎందుకు రప్పిస్తలేవు? కేసు డైల్యూట్ అయిపోయిందా? ప్రభాకర్ రావుని తీసుకొచ్చి కేసులు పెడితేనే కదా ఇంకొంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతా ఉన్నాయి. ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఇతని మీద కూడా కేసు పెడుతుంది. ఎవరిదో ఎందుకు నా ఫోన్ ట్యాప్ అవుతుంది, కుయ్యి 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 అంటారు. ఎవరో వింటున్నట్టు, థర్డ్ పర్సన్ వింటున్నట్టు గాలి సౌండ్, మధ్యలో కట్ కట్ అయిపోవడము. నా అందుకే ఫోన్ ఎత్తగానే ఇంటెలిజెన్స్ వారు టిఫిన్లు చేశారని అడుగుతున్నా. ఎందుకంటే పాపం వాళ్ళు తిన్నారా లేదా కనుక్కోవాలి కదా. సో ఏమైంది? ప్రభాకర్ రావు కేసు ఏమైంది? పాస్పోర్ట్ రద్దు చేస్తున్నామన్నారు, చేసిండ్రా చేయలేదా? పుట్టి మాటలకే పరిమితమా? లేకపోతే ఈ కేసు కూడా బస్సు పట్టించేసి అమ్ముడు పోయినవా? ఒకవేళ అమ్ముడు పోతే ఎంత కమ్ముడు పోయినవు? ఎవడిచ్చిండు పైసలు? ఏమైంది? ప్రభాకర్ రావు వస్తే గానీ మిగతా వాళ్ళు బొక్కలేసినట్లు లేదు కథ. అరెస్ట్ చేసినావా లేదా ప్రభాకర్ రావుని? తీసుకొస్తున్నారా లేదా? పాస్పోర్ట్ రద్దయింది అంటున్నారు, ఉట్టి వార్తలేనా లేకపోతే వాస్తవాలా? వస్తున్నాడా లేదా? కేసు ఉందా లేదా? ఏదో ఒకటి చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం చెప్పకపోతే ఎట్లా? అందుకే అంటున్నాం, అపరిచితుడు ఎట్లుంటావో తెలియదు, గజనీ బ్రదర్ ఆఫ్ రజనీ అంటున్నాం అందుకే. సో ఇది పరిస్థితి ప్రజలారా.